అర్థమవుతుంది కదండి. మనము వాక్యాన్ని చెప్పాలంటే రసూల్ ఇంకొక చేతిలో కొంచెం ఆ పక్క వెనకాల ఉన్నాయి కదా చేతులు, కానీ ఆయన వెనకాల కూర్చుంటే కనపడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, వారం నుంచి మరి సిద్ధపడుతున్నానని ఎందుకు చెప్తున్నానంటే, దేవునితో నేను మాట్లాడుతూ ఉంటాను. ప్రభువా, ఈ వారం ఏం చెప్పాలి, ఈ వారం ఏం చెప్పాలని నేను ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఈ వారం అంతా కూడా ఒకే ఇవే గుర్తుకొస్తున్నాయి. ఇవే ఏంటవి అక్కడ రాసినాను. చూడండి, అక్కడ ఏం రాసినాను? అమావాస్య అంటే దురాత్మలు, దెయ్యాలు, శాతవడు క్రియలు, డెవిల్స్ జో ఇవన్నీ ఉంటున్నాయి కదా. వీటి గురించి చెప్ప అని దేవుడు నాతో చల్లగా ఒక చిన్న స్వరం వచ్చింది. తర్వాత నేను ఆ వారం అంతా చూస్తుంటే ఇవే వస్తున్నాయి ఎదురు. ఇవే ఇలాంటివి, ఇలాంటివి చూడండి. నేను ఆ మాట దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడు చెప్పన్నప్పుడు అవే న్యూస్ వస్తున్నాయి. అవే ఎక్కడ చూసినా అవే. హల్లెలూయా. అప్పుడు నేను ఈ అమావాస్య గురించి, దెయ్యాల గురించి, చాతబడుల గురించి, మాంత్రిక్రియల గురించి, వీటి గురించి చెప్పని మరి దేవుడు అంటున్నాడు కదా. ఇంతకీ అమావాస్య ఎప్పుడు ఉందని నేను ఇంటికి వచ్చి క్యాలెండర్లో చూశానండి. క్యాలెండర్లో అమావాస్యలు ఉంటాయి, దాంట్లో గుర్తు పెడుతుంటారు అమావాస్య. మీకు తెలుసా అమావాస్య ఎప్పుడు? ఎవరైనా చూసారా? సిస్టర్ చూసింది. దేవునికి స్తోత్రం. ఈరోజే అమావాస్య. నేను స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఈరోజు అమావాస్య. हिंदी में क्या बोलते हैं? अमावस्या बोलते हैं। आज अमावस्या, मैं भगवान से बात कर रहा हूँ। क्या बोलना, तुम्हारा बेटी को क्या बोलना। मैं भगवान से बात किया तो भगवान बोला, ये बोलो, ये डेविल से ना, अमावस्या ना, उसके बारे में बोलो। भगवान बोलने के बाद में आके वो कैलेंडर चेक किया था, क्या है कैलेंडर में, कब है वो अमावस्या। మీరు అసలు నేనే నమ్మలేదన్నమాట. నేను వచ్చి చూసినప్పుడు ఈ రోజే అమావాస్య. హల్లెలూయా, ఈ రోజే అమావాస్య. అదేంటి ప్రభు ఎంత చక్కగా నాతో మాట్లాడాడు, ఎంత చక్కగా ప్రభు మాట్లాడాడు నాతో. అమావాస్య గురించి నేను చెప్తాను, చెప్పు అని ప్రభు అన్నప్పుడు మరి ఈ క్యాలెండర్లో చూస్తే అదే ఉంది, అమావాస్య. ఈరోజు చూశారు కదా కార్యం ఎలా జరిగిందో. 2 బంద్ అయిపోయింది, ఇది బంద్ అయిపోయింది. దెయ్యాలు దూరిపోయినాయి, వచ్చేసినాయి. నా గురించి మాట్లాడతారా ఈరోజు? టుడే వి డిస్కస్ అబౌట్ డెవిల్. డెవిల్ బిఫోర్ కేమ్ టు ఇన్సైడ్ बहुत खराब, अभी तक नहीं हुआ ऐसा, मालूम है? अभी तक नहीं हुआ. जब आइंदा ఎప్పుడన్నా ఇంతవరకు అప్పుడు మధ్యలో వస్తున్నాయి, కానీ అసలు పూర్తిగా బంద్ కాలేదు. पूरा बंद नहीं हुआ, बीच में थोड़ा बंद हो गया. ఈ రోజు చూడే టోటల్ బంద్. హల్లెలూయా. దేవుడు మనతో ఉన్నారంటారా లేదంటారా? సార్ చెప్పండి. హల్లెలూయా. శ్రమలు ఎక్కువ వచ్చే కొద్దీ దేవుడు నీతో అంతగా ఉన్నట్టు అర్థం చేసుకోవాలి మనం. ఎందుకు తెలుసా? మన మార్గం ఏంటి? ఇరుకు మార్గము. ఏ మార్గం అంటే మంది? ఇరుకు మార్గము. నువ్వు పోతూ ఉంటే ఇరుకు మార్గంలో అన్ని దెబ్బలే. ఇట్స్ నాట్ ఎ బ్రాడ్ వే, దిస్ ఈజ్ స్మాల్ వే. ఈ స్మాల్ వేలో మనం పోతున్నప్పుడు वैसा एक ऐसा हमको मारेगा, डेविल्स मारेगा, ऐसा हमको बहुत परेशान होता है डेविल्स का. क्यों? ये वाला ब्रॉड वे नहीं है, ये छोटा वे. ये वे में भगवान हमको हमारा साथ में रहेगा, हमारा साथ में. सबको साथ चप्पल बट के नाम हालेलुया. आज
ఆశ్చర్యపోయానండి, నేనైతే ఆశ్చర్యపోతున్నాను. సరే, ఇప్పుడు మనకు అర్థమైంది దేవుడు మనతోనే ఉన్నాడని. మనకు చర్చికి వెంబడిస్తూనే ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నప్పుడు దెయ్యము మనల్ని ఇంకా వెంబడిస్తుంటారు. ముందుగానే వచ్చి ఉంటుంది అనమాట, వచ్చి కూర్చుంటారు. బైబిల్ తీసుకుందాం, అందరం బైబిల్ తీసుకుందాం. టేక్ యువర్ బైబిల్. జాన్ చాప్టర్ 1 వర్సెస్ 1 ఏం చెప్పిందో అది ఇక్కడ మనం చెప్పబోతున్నాం. జాన్ చాప్టర్ 1 వర్సెస్ 1. ఆది యందు వాక్యముండెను, అందరం చూపించండి. వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. దేవుడే వాక్యము, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉండెను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. గట్టిగా ఒకసారి మరొకసారి ఆమేన్ చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా గమనించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ మధ్యాహ్న సమయంలో నాయన నిలబెట్టిన నీ దాసుని మరుగుపరచండి. ఈ మాత్రం నీ దాసునికి అర్హత లేనప్పటికీ, అర్హుడు కానప్పటికీ అయా నాయన, ఎందులో కూడా సరిపోనప్పటికీ నాయన నీ దాసుని నిలబెట్టావు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అద్భుత రీతిగా నీ దాసుని నాయన వాడుకొని ప్రభువా అయా నీ రాకడ అంతం వరకు నాయన నమ్మకంగా పనిచేయటం సహాయం చేయండి. కుడి వచ్చిన ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. వారికి కావాల్సినటువంటి నాయన ఆత్మీయ ఆహారాన్ని, హోలీ ఫుడ్ ప్రభు ప్రతి ఒక్కరికి పంచిపెట్టండి ప్రభువా. షేర్ ఎవరివన్ అయా పరలోకమైనటువంటి ఆహారాన్ని నాయన నీ బిడ్డలకి నాయన పంచిపెట్టి నాయన ప్రభువా. ఇదిగో నాయన సొంత మాటలు, సొంత ఆలోచనలు, సొంత జ్ఞానము, సొంత ఆలోచనలు, సొంత మాటలు నాయన తండ్రి కొట్టివేయండి ప్రభువా. పరలోక జ్ఞానంతో, పరలోకమైనటువంటి ఆలోచనతో, పరిశుద్ధాత్మతో నాయన వాక్యాన్ని వెలువరించడానికి మీరు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషంగా వాళ్ళందరూ ఒకసారి మరొకసారి ఏమని చెప్పండి. ఆమేన్. మరొకసారి సంతోషము. ఇప్పుడు ఒకసారి మార్క్ సువార్త, మార్క్ వర్సెస్ 1, మార్క్ సువార్త 5, మార్క్ సువార్త 5, మార్క్ 5, మార్క్ సువార్త 5వ అధ్యాయము 19, 20 వచనాలు ఒకసారి చదువుకుందాం. మార్క్ చాప్టర్ కనికరపడి చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పవలెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ అందరూ ఆశ్చర్యపడి. దేనికి ఆశ్చర్యపడారంటే మనం అసలు చివర వచనాన్ని మనం చదువుకున్నాం. 19, 20 వచనాలు 5, మార్క్ చాప్టర్ 5 వర్సెస్ 19 and 20. 19, 20 వచనాల్లో ఏముందంటే అక్కడ 19 వచనాల్లో ఆయన వారికి సెలవీయక నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యొద్ద కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియచెప్పమని చెప్పమనెను. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దేకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఇక్కడ ఆశ్చర్యపడ్డారు అందరూ. ప్రియులారా గమనించండి, అసలు ఎందుకు ఆశ్చర్యపడ్డారు? అసలు ఏం జరిగింది? అతనికి ఏమి జరిగితే ప్రభువు పోయి అందరికి చెప్పన్నాడు, అందరికి పోయి ఈ విషయాన్ని చెప్పన్నాడు. ఏం జరిగింది దాని ముందు? 2వ వచనం నుంచి మనము 20వ వచనం వరకు చదువుకుంటా పోతే ఆ మ్యాటర్ అంతా మీకు 2 మాటల్లో నేను చెప్తాను. దయచేసి వినండి, చదవద్దు, ఎవరు చదవద్దు. కానీ 2వ వచనం నుంచి సెకండ్ అర్థం చేసుకోవాలి. 2వ వచనం నుంచి 19వ వచనం వరకు
అక్కడ ఏముందో తర్వాత ఇంటికి పోయి తిరిగి చదువుకుంటే మీకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ శ్రద్ధగా వినండి, ఏం జరిగింది అక్కడ. ఒక దురాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి, ఇంతకు ముందు మనము దీని గురించి ధ్యానం చేశాం. దురాత్మ పట్టినటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి, ఎలాంటి వ్యక్తి అంటే దురాత్మ, डेविल पकड़ा, पूरा पकड़ा उसको, डेविल पकड़ा। ऐसा वाला उधर है, उसको खाना नहीं, पीना नहीं, कुछ भी नहीं, किधरे वो रहेगा। ఎక్కడ ఉంటున్నాడు అతను, ఎక్కడ ఉంటున్నాడు అంటే సమాధుల దగ్గర ఉంటున్నాడు అక్కడ. హల్లెలూయా. ఎక్కడ ఉంటున్నాడంటే సమాధుల దగ్గర ఉంటున్నాడు. ఎక్కడ నిలవడానికి అతనికి స్థలం లేదు, ఉండడం లేదు. ఎక్కడ కూడా బంధకాలు అన్ని బంధించేశారు. అతని ప్రవర్తన బయట చూస్తే గట్టిగా కాళ్ళు చేతులు అన్ని కట్టి పడేశారు. కట్టి గందరగోళం చేసి అతన్ని తీసుకుపోయి అక్కడ పడేశారు. ఎప్పుడో మామూలుగా ఉన్నప్పుడు, మామూలుగా ఆ పిచ్చి తగ్గినప్పుడు, లేకపోతే ఆ దెయ్యాలు ఏమైనా రెస్ట్ తీసుకున్నప్పుడు, లేదా పక్కకు పోయినప్పుడు అప్పుడు తింటాడు. ఏదన్నా తింటే అది కూడా లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత భయంకరమైనటువంటి మరి దురాత్మలు పట్టి పీడిస్తా ఉన్నాయి అతను. హల్లెలూయా. ఈరోజు మన ప్రశ్న ఏంటంటే, అన్యులు దెయ్యాలు ఉన్నాయండి, భూతాలు ఉన్నాయండి, మంత్రాలు ఉన్నాయండి, మాంత్రికులు ఉన్నాయండి, మంత్రాలు వర్ణిస్తారండి, శాతబడులు చేస్తారని ఇవన్నీ కూడా మరి నమ్ముతుంటారు. అన్యులు నమ్ముతుంటారు ఎక్కువగా ఇవి. వాటి కోసం ఎన్నో పూజలు పునస్కారాలు చేస్తారు. కొన్ని గందరగోళమైనటువంటి పనులు కూడా చేస్తారు. చేయకుండా పనులు కూడా కొన్ని చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అయితే క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఇలాంటివి నమ్మాలా? ఉన్నాయా? ఉన్నాయా లేవండి? ముందు ప్రశ్నకి జవాబు తీసుకుందాం. అసలు ఇవన్నీ ఉన్నాయా లేవండి? అమావాస్య శక్తులున్నాయా? శాతబడు శక్తులున్నాయా? మాంత్రిక క్రియలు ఉన్నాయా? దురాత్మలు ఉన్నాయా? ఉన్నాయా? దేవునికి స్తోత్రం. ఇవన్నీ లోకంలో ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, లేవని చెప్పడానికి లేదు. మరి వాళ్ళు అన్యులైనా మనమైనా ఎవరమైనా సరే వాటికి లోబడాల్సిందే. అవి మన దగ్గర పట్టుకుంటే మాత్రం లోబడాల్సిందే. హల్లెలూయా. అవి ఉన్నట్టా లేనట్టా? ఉన్నాయి, ఉన్నాయి కాబట్టే కదా మరి ప్రభు అక్కడికి పోగానే ఎన్ని ఆత్మలు, ఎన్ని దురాత్మలు అతనికి పట్టి ఉన్నాయి? ఇంచుమించు 2000కు పైన. ఎన్ని ఆత్మలు పట్టి పీడిస్తున్నాయో అతను. 2000 పైన ఉన్నాయని ఎలా తెలిసింది? అక్కడ 2000 పందులు ఉంటే 2000 పందుల్లోకి వెళ్ళిపోయి అన్ని పోయి నదిలో పడి చచ్చిపోయి. హల్లెలూయా. కాబట్టి మనం అనుకుంటున్నాం అక్కడ మనకు ఒక ఊహాగానం తెలిసిపోతుంది. 2000 పైన మరి అక్కడ దెయ్యాలు ఉన్నట్టుగా. మరి దెయ్యాలు ఉన్నాయంటారా లేవంటారా? డెవిల్ ఇస్ దేర్ ఆర్ నాట్? ఇన్ దిస్ వరల్డ్ డెవిల్ ఇస్ దేర్. ఉంది, ఉన్నాయి, ఖచ్చితంగా దెయ్యాలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. హల్లెలూయా. ఇతను బాగా ఉన్నప్పుడేమో గబగబాకొచ్చు అన్నం తింటాడు. మిగతా ఆ దెయ్యాలు లోపలికి వచ్చినప్పుడు ఏమీ తినలేడు. అన్నం లేదు, నీళ్లు లేదు, ఏమి లేదు, దాహం లేదు, ఏం పండుకునేది లేదు, ఏమీ లేదు. కానీ పిచ్చి పట్టిన వాళ్ళగా అతనే పొడుచుకుంటా ఉంటాడు. హల్లెలూయా. గాయపరుచుకుంటా ఉంటాడు, అతనే గాయపరుచుకుంటూ ఉంటాడు. అలాంటి సిచ్యువేషన్ లో అక్కడి నుంచి ఎదురుగా వస్తున్నాడు ప్రభు. అప్పుడు అంటున్నాడు అతను, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అని నమ్మొచ్చున్నావు, నాతో నీకేం పని? హల్లెలూయా. దేవుడికి ఎవరితో పని అండి? దెయ్యాలతోనే పని. దెయ్యాల్ని వదిలికొట్టడమే, వాటిని నాశనం చేయడమే, వాటిని మన కాళ్ళ కిందకి తొక్కడమే దేవుని యొక్క పని. అదే ఆయన పని. దేవుని కుమారుడా, సన్ ఆఫ్ గాడ్, వై యు ఆర్ కేర్? ఎందుకు వస్తున్నావు? నాతో నీకేం పని, నాతో నీకేం పని అని అన్నప్పుడు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడుతుంటే అప్పుడు రిక్వెస్ట్ వచ్చేసింది. దెయ్యం రిక్వెస్ట్ వచ్చింది. ఇదిగో నాకు తెలుసు నీవు మమ్మల్ని పంపించేస్తావని తెలుసు, కానీ ఇదిగో ఆ పాతాళానికి మాత్రము పంపించొద్దు. ఆ పాతాళానికి మమ్మల్ని పంపించొద్దు, కానీ మరి మమ్మల్ని తప్పించు అన్నప్పుడు అదిగో అక్కడ దూరంగా ఉన్నటువంటి ఆ పందులను కానీ పంపించండి, అట్లా పంపించండి రిక్వెస్ట్ చేసుకుంటున్న తర్వాత దెయ్యాలు. హల్లెలూయా.
హల్లెలూయా. ఇందాక సిస్టర్ ఇక్కడ ఒక సాక్ష్యం చెప్పింది. మేము ఇక్కడ పనిచేస్తున్నామండి, పలానా ఆమె దగ్గర పనిచేస్తున్నాము, ఆ పేషెంట్ దగ్గర అని చెప్పింది. ఒక రకంగా చెప్పాలంటే ఈ దురాత్మ లాంటిది ఆమె కూడా. హల్లెలూయా. మామూలుగా ఉన్నప్పుడు కొద్దిసేపు బాగుంటది, దురాత్మ లోపలికి వెళ్ళినప్పుడు భయంకరంగా కొరుకుతుంది, పిసుకుతుంది, కొట్టేస్తుంది, కరుస్తుంది, గిచ్చేస్తుంది, గందరగోళం చేస్తుంది, తన్నుతుంది, ఎన్నెన్నో చేస్తుంటది. దురాత్మ లోపల వెళ్ళినప్పుడు అవి పక్కకు పోయినప్పుడు మామూలుగా ఉంటుంది, మామూలుగా మాట్లాడుతుంది, ఏం తెలియనట్టు మాట్లాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళలాగే అన్నమాట. ఇతను ఎలా అంటాడు, దురాత్మలు పట్టినప్పుడు, భయంకరమైనటువంటి దురాత్మలు పట్టినప్పుడు అతనేమో అందరినీ కొట్టేస్తున్నాడు, కొరికేస్తున్నాడు, కరిచేస్తున్నాడు, గందరగోళం చేస్తున్నప్పటికీ అందరూ ఏం చేశారంటే కాళ్ళకి గొలుసులేసి పెట్టేశారు. కాళ్ళకి గొలుసులేసి చేతులు కట్టేసి అక్కడ పెట్టేశారు అతన్ని. ఇళ్ళ దగ్గర ఉంటే అందరికి ఇబ్బంది అని చెప్పేసి ఎక్కడ తీసుకుని పెట్టారు అతన్ని? సమాధుల దగ్గర తీసుకుపోయి పెట్టేశారు. అందరు ఇళ్ళ కాడ జీవిస్తే ఈ దెయ్యాలు ఎక్కడ ఉంటాయి? హల్లెలూయా. ఎక్కడ ఉంటాయండి దెయ్యాలు? శ్మశానంలో ఉంటాయి. హల్లెలూయా. మన మధ్యలో కూర్చోన్నాడు సహోదరుడు రసూలు. ఇతనికి రసూలు ఈ కువైట్కి వచ్చి ఒకసారి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఒక చోట దురాత్మ పట్టుకునిందండి. దురాత్మ పట్టుకొని బైక్ మీద పోతుంటే బైక్ లో యాక్సిడెంట్ చేసేసింది. యాక్సిడెంట్ అక్కడ పడిపోయింది, అక్కడ పట్టేసుకునింది. అది అక్కడ పట్టేసుకునింది. ఇంకా ఆ రోజు నుంచి అతనికి పూర్తిగా తల ఇదైపోయింది. అసలు ఇంకా బతుకుతాడా లేదా అని చెప్పేసి డౌట్ గా ఉన్నారు. అప్పుడు మేము బెంగళూరులో ఉన్నాం, మేము ఇండియాలోనే ఉన్నాం. పాస్టర్ అమ్మ నేను బెంగళూరులో ఉంటే ఉంటా మా దగ్గరికి తీసుకొచ్చారు అతన్ని. ప్రాణాపాయంలో ఉన్నాడు, ఇంక చావు బతుకులో ఉన్నాడు అతను. సరే వెంటనే మేము తీసుకెళ్ళిపోయి అక్కడ ఒక హాస్పిటల్, బ్రెయిన్ హాస్పిటల్ ఉంది, అక్కడ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్లి అతనికి అంతా ట్రీట్మెంట్ చేసి చెకప్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి డౌట్ పడి ఇంకొక హాస్పిటల్కి తీసుకెళ్ళాం, నారాయణ సూపర్ స్పెషాలిటీ అని. అక్కడికి తీసుకెళ్ళాం. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ ఆ డాక్టర్ గారు చెప్పారు, ఏం ప్రమాదం ఏం లేదు, లోపల బ్రెయిన్ కి ఏం కాలేదు కానీ పైన మాత్రమే గాయమైందని ఆయన చెప్పిన తర్వాత కొంచెం కుదిరి పడ్డాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ యాక్సిడెంట్ అవ్వడము, బాగు చేయడము, ఇదంతా ఒక తొంతండి. ఇది అయిపోయింది, బాగా అయిపోయిన తర్వాత ఇప్పుడు అసలు ఏం జరిగింది, ఆ రోజు ఏం జరిగింది, ఎందుకలా జరిగింది, అసలు ఏమైంది ఆ రోజు మాకు ప్రశ్న. ఇప్పుడు మేము ఎక్కడ తీసుకెళ్ళాలి? మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాలా? మాంత్రికుడు ఉంటాడు కదా, మాంత్రికుడి దగ్గర తీసుకెళ్తే వాడు ఏదో మంత్రాలు చేసి మంత్రం ఇచ్చేసి 4 రూపాయలు డబ్బులు తీసుకుంటాడు, పంపించేస్తాడు. లేదు ఇంకొక దగ్గరికి తీసుకెళ్దామా, పూజారి దగ్గర తీసుకెళ్దామా, వాడు పూజలో కోసం పెట్టి ఇదిగో ఓం హ్రీం భాం భాం అని చెప్పేసి ఇదిగో 8,000 తీసుకురండి, 116 తీసుకురండి, 1,116 తీసుకురండి అని చెప్పి అది ఇది తీసుకొచ్చి వాడు డబ్బు దీనికి డబ్బు పంపించేస్తాడు. హల్లెలూయా. అయితే దేవుడు నమ్ముకున్నాం మనం, మన ప్రభువుకి దెయ్యాన్ని వదిలిపెట్టే శక్తి ఉంది. హల్లెలూయా. నీకు నాకు కూడా శక్తి ఇచ్చున్నాడు. సేవకులకి అది 200గా ఉంటుంది, విశ్వాసుల కంటే కూడా సేవకులకి కొంచెం 200గా ఉంటుందని మనం నమ్ముతున్నాం. అప్పుడు ఒక సేవకుడు హైదరాబాద్ లో ఉన్నాడు. హైదరాబాద్ ఆ సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళాం. అతన్ని తీసుకెళ్లిన తర్వాత అక్కడ అతను అయితే ఇక్కడ ఒక చిన్న బాధాకరం అండి, ఈ విషయం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక పాస్టర్ని నేను కించపరచాలనో అవమానించాలనో చెప్పట్లేదు, కానీ ఆయన ఒక డిమాండ్ చేశాడు 10,000. అవునా కదా? 10,000 అమౌంట్ ఇవ్వాలి కదా, అది చెప్పించాలంటే అవును కదా, 10,000 ఇవ్వాలి. 10,000 నువ్వు అమౌంట్ ఇస్తే ఆ రిజిస్టర్ చేసుకుంటారు ముందు, నీకు ఏం ప్రాబ్లం ఉందో. ఇదేదో మాంత్రికులు ఎక్కడో వాళ్ళు కూడా డబ్బులు ఇచ్చారు, రిజిస్టర్ చేసుకుంటారు. ఒకసారి నేను మళ్ళీ నీకు వచ్చిన చూపిస్తాను మీకు. ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత 10,000 కట్టారు. 10,000 కట్టి పాస్టర్ అమ్మ తీసుకెళ్ళింది అక్కడికి. నేను వెళ్ళలేదు అప్పటికి, నేను ఇక్కడున్నాను నేను అప్పటికి. అప్పుడు పాస్టర్ అమ్మ తీసుకెళ్లి ఆ పాస్టర్ దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేస్తే, పాస్టర్ దగ్గర తీసుకెళ్ళిన తర్వాత
ఆ ప్రార్థన చేసిన కొద్దిసేపటికి అతను కింద పడిపోయాడు. కింద పడిన తర్వాత అప్పుడు పాస్టర్ అడుగుతున్నాడు, చెప్పు ఎవరు డెవిల్, చెప్పు నీ పేరు ఎవరు, ఎక్కడ పట్టుకున్నావు, ఎక్కడ పట్టుకున్నావు చెప్పు అని గట్టిగా అతను గద్దించి అడిగినప్పుడు అప్పుడు అది క్లియర్ గా చెప్పింది. మా వీడియోలో ఇప్పుడు చూపించే టైం లేదు మీకు. అతనికి సంబంధించిన 2 వీడియోలు కూడా అతను చెప్తున్నాడు, పలానా ఊర్లో పలానా చోట నేను ఇతను పట్టుకున్నాను అని అతను చెప్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊర్లో లక్కిరెడ్డిపల్లి తెలుసు కదమ్మా మీకు, తెలుసు కదా. లక్కిరెడ్డిపల్లిలో ఉన్నారు వాళ్ళు. అప్పుడు లక్కిరెడ్డిపల్లి దగ్గర పోతూ ఉన్నప్పుడు లక్కిరెడ్డిపల్లి నుంచి రాయచోటికి పోతున్నప్పుడు మార్గ మధ్యంలో జరిగిన విషయం అది. ఆ ప్లేస్ కూడా పలానా ప్లేస్ లో నేను పట్టుకున్నాను, ఇదిగో పలానా ప్లేస్ లో నేను పట్టుకున్నాను అతన్ని. ఎందుకు పట్టుకున్నావు చెప్పు అంటాను. ఆ సౌండ్ కూడా విన్నాను నేను. అంటాను. ఇతను కాదు కదండి, లోపల ఉండేది ఎవరు, దెయ్యం, సాతాను లోపల అంటారు. అప్పుడు ఆయన గట్టిగా ప్రార్థన చేసి గద్దించిన తర్వాత ఆయిల్ వేసి ప్రార్థన చేసిన తర్వాత ఆ డెవిలు ఆరిపోయింది. లేదు అప్పటి నుంచి ఇప్పుడు కూడా సంతోషంగా ఉండాలి. సమాధానం మన మధ్యలో ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టేసి నామకి భయపడతాం. దేవుడు ఆయనకి శక్తి ఉంది, నీకు నాకు కూడా శక్తి ఇచ్చినాడు, దెయ్యాల్ని వెలగొట్టే శక్తి. అయినా సేవకులకి శక్తి దిగించారంటే డబ్బులు కట్టుకోవడానికి. పోయిన వారం మనము విన్నాం కదండి ఒక వాక్యము. ఎవరైనా సీమోన్ అని ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన ఏం చేసేవాడు, గారడీ చేసేవాడు. గారడీ చేస్తే ఏమడిగాడు, నేను కూడా ఎవరి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినా కూడా వాళ్ళకి స్వస్థతలు జరిగేటట్లు నాకు ఆ విధంగా అభిషేకం వేయండి. ఎందుకు, ఇతను మళ్ళీ గారడీ చేసి డబ్బులు పెట్టడానికి. ఎందుకో నేను చెప్పాను లాస్ట్ వీక్ లో, కాలుకొక రేటు, చేయికొక రేటు, తలకొక రేటు, కన్నుకొక రేటు, ముక్కుకొక రేటు, కన్నుకొక రేటు పెట్టడానికి. హల్లెలూయా. ఆయన 10,000 అడిగి 10,000 ఉంటేనే ఎంట్రన్స్, 10,000 ఉంటేనే మీకు చేస్తాము. అసలు బైబిల్ ఆ మాట ఉంది. ఒకసారి ఆ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. నాకు చాలా రాత్రి చదివినప్పుడు మత్తయి సువార్త 10:8 ఒకసారి చూడండి. మాథ్యూ చాప్టర్ 10 verses 8. మాథ్యూ చాప్టర్ 10 verses 8. చెప్పండి, అక్కడ చూడండి, అక్కడ ఒకసారి గట్టిగా. రోగులను స్వస్థపరచుడి, పడిపోయిన వారిని లేపుడి, కుష్టి రోగులను శుద్ధీకరించుడి, శుద్ధించుడి, ఉచితముగా పొందితిరి కనుక మీరు ఉచితముగా ఇవ్వండి. కాలుకొక రేటు, చేతికొక రేటు, కన్నుకొక రేటు, దెయ్యానికి ఒక రేటు, దురాత్మకు ఒక రేటు, పిల్లలకు ఒక రేటు, పెద్దలకు ఒక రేటు నువ్వు ఫిక్స్ చేయొద్దు. ఉచితంగా పొందుకున్నావు కాబట్టి ఉచితంగా నువ్వు ఇవ్వాలి. మరి ఆయన ఆ పని చేయించండి. మనోడు పాప దురాత్మతో బాధపడుతున్నాడు, దెయ్యంతో బాధపడుతున్నాడు. మరి దాన్ని వదిలిపించుకోవాలంటే దీనికి ఒక రేటు 10,000 ఇస్తే దానికి 10,000 ఆయన డైరెక్ట్ అడగాడు. ఫీజు కట్టాలంట, అక్కడ ఫీజు కట్టాలి. ఎక్కడ కట్టాలంటే ఫీజు ఆయన మేనేజర్ పెట్టుకుంటారు వాళ్ళు. మళ్ళీ కొంచెం పెద్దగా అయ్యారనుకోండి, ఒక సేవకులు కొంచెం పెద్దగా అయితే వాళ్ళు ఒక మేనేజర్ ఉంటాడు మధ్యలో, ఈయన ఉంటాడు డైరెక్ట్ గా. ఆ మేనేజర్ దగ్గర పోయి ఆయన దగ్గర బుక్ చేసుకోవాలి. ఇదిగో పలానా వ్యక్తి నీ దగ్గరికి వస్తున్నాడంటే ఎంత ఫీజు కట్టాలి, 10,000 ఫీజు కట్టాలి. హల్లెలూయా. తప్పు కదండి, ఎంత ఎంత గవర్నమెంట్ ఇది. మరి బైబిల్లో ఏమని రాసింది, ఇవన్నీ నువ్వు పోగొట్టడానికి ఉచితంగా పొందావు కాబట్టి ఉచితంగానే ఇవ్వు. టైం లేకపోతే ఓకే, టైం లేదు ఇంకొకసారి రండి, ఇంకో సమయం ఆయనకి ఒకవేళ ఎక్కువ మంది కనుక వస్తే వారమంతా కూడా నువ్వు ప్రార్థన చేయగలిగితే చెయ్యి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అయినా మనం కూడా మూర్ఖులు లేమండి, మూర్ఖులు ప్రజలు మనం కూడా. ఎందుకంటే వాళ్ళ చేతుల్లో ఏదో ఉందని వెళ్ళిపోతుంటాం. ఆడ చేసేది వాళ్ళ చేతుల్లో ఏం లేదు. దేవుడు అనుగ్రహించకుండా, దేవుడి యొక్క కృప లేకుండా, దేవుడి యొక్క శక్తి లేకుండా నువ్వు నేను ఏమీ చేయలేము. అది గమనించాలి ప్రతి ఒక్కరు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్దాం.
అలాగే ఇప్పుడు ఇంకొకటి కూడా, ఇప్పుడు ఈ వరుసగా మనకి ఈ వారంలో జరిగినట్టని మీకు పంచుకుంటున్నాను. ఈ సందర్భాన్ని నేను తీసుకోరాగానే ఈ వారంలో జరిగాయి. ఆ సిస్టర్ చెప్పింది కదా వాళ్ళ అల్లుడి గురించి, మాస్టర్ నాకు చెప్పింది. నేను ఫోన్ చేశాను. ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు ఎగిరి పైకి ఎగిరి కిందకి ఎగిరి పైకి ఎగిరి కిందకి ఎగురుతా ఉన్నాడు. దురాత్మ బట్టి ఉంది. ప్రార్థన చేద్దాం, మనం ఇంకా గట్టిగా ప్రార్థన చేద్దామని నేను ఆమె ఇద్దరం కలిసి కూడా ప్రార్థన చేశాం రాత్రులు. హల్లెలూయా. దురాత్మ బట్టి ఉన్న అతనికి భయంకరమైనటువంటి దురాత్మతో బాధపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేశాం. ప్రార్థనకి ఏమైపోయింది, బాగైపోయి తర్వాత బ్రదర్ వచ్చి పోయిన వారమే చెప్పాడు బాగైపోయింది, మేము కూడా రాత్రి అంతా ప్రార్థన చేశాం అని పోయిన వారమే ఆయన సాక్ష్యం చెప్పాల్సింది, అయితే మిస్ అయిందని చెప్పినట్టు మైకుల్లో కొద్దిగా ఉండిపోయి చెప్పలేకపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకీ ఈ ప్రభు మనకు ప్రశ్న, ఈ దెయ్యాలన్నీ కూడా దేవుని సన్నిధిలో నుంచి త్రోయివేయబడినటువంటి దెయ్యాలా, లేకపోతే చనిపోయి వాళ్ళు ఏమైనా పట్టుకున్నటువంటి దెయ్యాలా? మీకుందా ఈ ప్రశ్న? ఉందా? అసలు ప్రశ్న ఉందా? विच डेविल डेविल कौन सा डेविल है? अभी हमको डेविल पकड़ता है ना, वो डेविल क्या है? अभी हमारा पैचर वाला मर जाता ना, वो डेविल आएगा, नहीं तो भगवान वो भगवान उसको मना कर दिया, चलो तुम जाओ, मेरा साथ नहीं जाना, तुम जाओ बोला ना, वो वाला कौन सा वाला? ఎవరు దురాత్మలు? ఎవరు? హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని దేవుడు త్రో చేసిందని మనం అనుకుందాం, మనం అట్లనే అనుకుందాం. ఒక వ్యక్తికి మనం ప్రార్థన చేసాం, ప్రార్థన చేసిన వెంటనే ఆ ప్రార్థన చేసి నిన్ను అడుగుతుంటాం, ఏంటి నీ పేరు చెప్పు, నీ పేరేంటి చెప్పు, ఏమా చెప్పు, సంతాసం చెప్పు అని మన గట్టిగా కట్టించి అడుగుతాం. అడగగానే అతను ఏం చెప్తాడు? ఏకమో రామమో పిల్లమో సొల్లమో అని ఏదో చెప్తారు, పేరు చెప్తారు. విన్నారా మీరు? ఏదో విన్నారండి? హల్లెలూయా, విన్నారా? మరి ఆ పేర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? చనిపోయిన పేర్లే చెప్తాయి మళ్ళీ. అవి బతికిన వాళ్ళ పేర్లు చెప్పు, చనిపోయిన వాళ్ళ పేర్లే చెప్తాయి. చనిపోయిన వాళ్ళే, మరి వాళ్ళు ఎవరు? దేవుని కాడి నుంచి వచ్చిన వాళ్ళు అంటే వాళ్ళకి పేర్లు ఉండవు కదా. దేవుని కాడి నుంచి వచ్చిన దురాత్మలకి పేర్లు ఉండవు కదా. మరి వీళ్ళు ఎవరు? ఈ పేర్లు చెప్పే వాళ్ళు ఎవరు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2-3 దాదాపు 6 నెలల పైన అయిపోయింది. 6 నెలల పైన ఒక సహోదరి ఇక్కడికి వచ్చింది. మీరు గమనించండి. 6 నెలల ముందు 6 months बैक एक आदमी इधर आया था. वो आदमी को डेविल पकड़ा, बहुत लेडी. ఒక సహోదరికి దెయ్యం పట్టుకుంది. ఆ దెయ్యం ఎవరు? ఆడదెయ్యం కాదు, మగదెయ్యం పట్టుకొని ఉంది. ఆడ మనిషికి మగదెయ్యం పట్టుకొని ఉంది. అర్థం చేసుకోండి ఇప్పుడు నేను చెప్పేది బాగా. ఈ ఆడ మనిషికి మగదెయ్యం పట్టుకునేది. పేరైతే చెప్పలేదు, కానీ మేమేం చేసామంటే ప్రార్థన చేసాం. ప్రార్థన చేస్తే బయటకు వచ్చింది. బయటకు వచ్చి నా కాలైతే కొరికి తిరిగాలనుకునేది, నా కాలు పట్టుకొని లాక్కునేసింది. హల్లెలూయా. మామూలు మన మధ్య కూర్చున్నటువంటి సహోదరి అండి, ఎవరు కొత్త వ్యక్తి కాదు, మన మధ్యలో కూర్చున్నటువంటి సహోదరే. ఇక్కడ ఇంతకు ముందు ఒక పెద్ద కుర్చీ ఉండేది, దాదాపు 5 కిలోల పైన ఉంటుంది, అంత వెయిట్ ఉండేది. 5 కిలోల కుర్చీని ఒక చేత్తో ఇట్లా పట్టుకొని ఇట్లా ఎత్తి పడేసింది అంతే, ఎడమ చేత్తోనే. మనం 2 చేతులు కానీ ఇద్దరు బట్టి బయట పెట్టించేవాడు, అంత పెద్ద కుర్చీ. హల్లెలూయా. ఒక చేత్తో తీసి పక్కన ఎత్తేసింది. మేము ఆశ్చర్యపోయినాం. వేరే వాళ్ళైతే భయపడిపోతారు, కానీ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి మేము భయపడకుండా ఇంకా ప్రార్థన చేశాం. గమనించండి. ఆ తర్వాత మేము అసలు ఏంటమ్మా ఇదంతా, ఆమెకు బాగున్నప్పుడు అడిగితే ఏంటో బ్రదర్ నాకేం తెలియట్లేదు అంటుంది. ఆమెకేం తెలుసండి? మామూలుగా ఉన్నప్పుడు 2 కిలోలు మాంసం చేసి పెట్టుకుంటారంట. పాపం 3 ఉండేది. ఒక ఆయన సన్నగా ఉంటాడు బతుకుగా, ఆయన ఇంత తింటాడు, అంతకంటే ఎక్కువ తింటాడు. ఇంకొక ఆయన ఏమో కాస్త తింటాడు. అయినా 2 కిలోలు ఒక పూటలో ఏంటి తింటారంటే ఈ 3 అయితే మాత్రం 2 కిలోలు చికెన్ बनाया. एक आदमी खाया, पूरा एक आदमी खाया 2 किलो चिकन.
2 కిలోల చికెన్ ఒకరే తినేసారు మొత్తం. ఆలోచన చేయండి ప్రియులారా. ఇప్పుడు మనం మగ ఆడ అని ఎలా తెలుసుకున్నాం? మగాన్ని తెలుసుకున్నాం కదండి. మగ పట్టాడు అతన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరు అతను? అప్పుడు మేము ఎంక్వైరీ చేసి మొత్తము దాని గురించి విచారణ చేస్తే ఆమె దగ్గరే ఇంకొక వ్యక్తి, ఒక అతను ఉన్నాడు. ఇంతకు ముందు అతను ప్లాట్ లోనే ఉన్నాడు. ఆ ప్లాట్ లోనే ఉండి ఆ ప్లాట్ లో ఉన్న వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన వ్యక్తి పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమంటారు? దేవుడి నుంచి తోసేయబడ్డ వాళ్ళు పట్టుకున్నారా? ఇక్కడే ఉండి వాళ్ళు పట్టుకున్నారా? ఎవరు పట్టుకున్నారు? హల్లెలూయా. మరి ఈ పేర్లు ఎవరు? దేవుడు తులసేయబడ్డ వాళ్ళే అనుకుందాం కాసేపు. తులసేయబడ్డ వాళ్ళే అనుకుందాం. దురాత్మలైన వాళ్ళు దేవుడు తులసేయబడ్డ వాళ్ళే. మరి వీళ్ళెవరు? ఇతను పేరు చెప్పాడే, అతను ఎవరు? అది కూడా కరెక్ట్ అయిందచ్చు. దేవుడే త్రోసివేయబడ్డవాడే. అయితే ఆ పేర్లు ఉండేవాళ్ళు కూడా మన మధ్య కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అతను పట్టుకున్నాను చెప్తున్న పలానా చోట నేను పట్టుకున్నాను, అక్కడ చాలా మంది పడ్డారట. అతను పడిన చోట చాలా మంది పడి ఎవరు బ్రతకలేదు. ఆ చోట ముందు ఒక దురాత్మ, ఎవరు బ్రతకలేదు. కానీ అతను దేవుని కృప బట్టి దేవుడిని నమ్ముకున్నాడు కాబట్టి అతను బ్రతికి బయటపడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు ఏమంటారు? దేవుడు తోసేయబడ్డ వాళ్ళేనా? దేవుడు తోసేయబడ్డ వాళ్ళేనా? వేరే వాళ్ళు కూడా ఉన్నారా? హల్లెలూయా. దయ్యాలు, దురాత్మలు, శక్తులు ఉన్నాయి. అయితే దేవుడు తోసేయబడ్డ వాళ్ళే కాదు, అంటే దేవుడు తోసేయబడ్డ వాళ్ళే వీళ్ళు కూడా. మరి ఆత్మ నేరుగా అడిగిపోతుంది, దేవుడి దగ్గరికి పోతుంది కదా. తోసేస్తాడు. వరా నువ్వు ఇంకా అనుభవించుకో. అక్కడ పోయి వాళ్ళ నీళ్ళ పట్టుకొని నువ్వు వాళ్ళు ఉన్నారు కదా, లూసిఫర్ ఉన్నాడు కదా, వాడితో చేరుకో. వాళ్ళ బ్యాచ్ లో నువ్వు చేరుకో, ఆ లూసిఫర్ బ్యాచ్ లో నువ్వు చేరుకో అని చెప్పేసి దేవుడు అక్కడి నుంచి తోసేస్తే ఆ తోసేయబడ్డ వాళ్ళ గుంపులని వీళ్ళు. అయితే తెలిసిన వాళ్ళే పోయి పట్టుకుంటారు. ఇంకొక మాట కూడా ఉందో చూద్దాం మనం. వీళ్ళంతా ఈ దురాత్మలు ఒకసారి తోసేయబడ్డ తర్వాత మనిషిలో నుంచి ప్రార్థన చేశామండి. దేవుని నామంలో, యేసు నామంలో వెళ్ళిపో అని చెప్పి ప్రార్థన చేశాం. బయటకు వెళ్ళిపోయినాయి. ఎక్కడ పోతాయి? బయటకు వెళ్ళిపోయిన తర్వాత హల్లెలూయా ఎక్కడ పోతాయి? చూడండి ఇక్కడ మత్తయి సువార్త 12:3, మాథ్యూ చాప్టర్ 12:3. మత్తయి సువార్త 12:3 చూడండి ఒకసారి. తనతో కూడా ఉన్న వారు ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? దేవుని మందిరంలో ప్రవేశించి అధికారులే తప్ప తననైనా తనతో కూడా ఉన్నవారినైనా ఎదుర్కోవడని సమూహపు రొట్టెలు తినేను. 12:3 ఎక్కడ? 12:3. ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా ఉన్నవారు ఆకలిగొని ఉండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదవలేదా? ఓకే. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తననైనా తనతో కూడా ఉన్నవారినైనా సమూహపు రొట్టెలు తినేను. ఒక్క నిమిషము. హల్లెలూయా, హల్లెలూయా. మార్క్స్ వార్త చూడండి ఒకసారి. మార్కులో ఇక్కడ మార్కు 12. వారు వాడిని పట్టుకొని కొట్టి పట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు మరి ఒక దాసుని వారి వద్దకు పంపగా వారు వాడి తలగాయం చేసి అవమానపరిచింది. ఓకే, దేవుని స్తోత్రం. ఇది లోకాలలో లేకపోతే ఎక్కడో ఉంది, 12:3 ఉంది. బై మిస్టేక్ రెఫరెన్స్ సరిగా లేదు. అక్కడ ఏమని రాస్తుందంటే ఈ పట్టినటువంటి ప్రతి కూడా దురాత్మలు కూడా ఇవన్నీ కూడా నీళ్లు లేని చోట ఒక చోట ఉంటాయంట. ఎక్కడ ఉంటాయండి? నీళ్లు లేని చోట. ఎక్కడ నీళ్లు లేకుండా ఉండేది? ఏ చోట నీళ్లు లేని చోట అంటే ఎడారి ప్రాంతాలలో అక్కడ ఉంటాయి. వెళ్ళిపో అని చెప్పేసి మనం చెప్పగానే అది ఎక్కడికి వెళ్ళిపోతాయంటే నీళ్లు లేని చోటికి వెళ్ళిపోతాయి. అవి అక్కడే ఉంటాయి, నీళ్ళు లేని చోట. మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తాయంటే ఎక్కడ నివసించి బయటకు వెళ్ళిపోయి మళ్ళీ అదే ప్లేస్కి వస్తాయంట. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఎక్కడి నుంచి వెళ్ళిపోయినాయో మళ్ళీ అక్కడికే
వస్తాయంట. ఎప్పుడు? నువ్వు సాతానికి దగ్గర అయినప్పుడు, లూసిఫర్కి దగ్గర అయిపోయినప్పుడు ఆటోమేటిక్ అవి మళ్ళీ తిరిగి నీ దగ్గరికే వస్తాయంట. ఎవరిని పట్టుకొని ముందు పీడిస్తా ఉన్నాయో మళ్ళీ వాటి దగ్గరికే వస్తాయి, నువ్వు దేవుడితో లేకుండా సాతానుతో ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనము ఇలా చెప్పుకుంటూ పోతే దెయ్యాలు చాలా నిన్న మన 2 రోజుల నుంచి ఇంకొక దెయ్యంతో పోరాడుతుంది పాస్టర్. హల్లెలూయా. ఇవే దెయ్యాలు. నిన్న మొన్న 3 రోజులు కదా. రసూల్ వాళ్ళ బామర్ది ఇక్కడే ఉన్నాడు. రోజు ఫోన్ చేపించి అతనైతే మంచంలో నుంచి ఎగురుతున్నాడు. తిండి లేదు, తిప్పలు లేవు, ఏమి లేవు, నో ఫుడ్, నో స్లీప్. భయంకరంగా ఉన్నాడు. అతను భయంకరమైన స్థితిలో ఉండిపోయాడు. అసలు ఎట్లయిపోయాడంటే మనిషి ఇక్కడ చూస్తే నేను కోయిట్లో ఉన్నాడు, ఇప్పుడు ఇండియాకి వెళ్ళాడు. 100 కిలోలు ఉండే అతను చూడండి 40 వెళ్ళిపోయాడు. దేవునికి ఇస్తూ అతను 40 కేజీలకు తగ్గిపోయాడు. ఎంత తగ్గిపోయాడు చూడండి. దురాత్మలు పెడితే ఎలా ఉంటాయో. దురాత్మలు ఉన్నాయా రమేష్ గారు? అర్థమవుతుందా? దురాత్మలు ఉన్నాయా? శాతపడి శక్తులు ఉన్నాయా? అమావాస్య క్రియలు ఉన్నాయా? ఉన్నాయి. లేవని చెప్పడానికి లేవు, అన్ని ఉన్నాయి. ప్రియ సహోదరుడా, వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనము ఇవన్నీ మనతో పాటే ఉన్నాయే, మన పక్కనే ఉంటున్నాయే. ఏం చేయాలి మనం? ఇప్పుడు దేవునికి దగ్గరగా ఉండాలి. నువ్వేం చేయాలండి? వర్షం వస్తున్నప్పుడు గొడుగు పెట్టుకొని ఉంటావు. ఎందుకు గొడుగు? ఆ వర్షపు నీళ్ళు నీ మీద పడకుండా ఉండడానికి గొడుగు పెట్టుకుంటాం. ఎండలో పోతుంటాం, ఒక చెట్టు కిందకి వెళ్ళిపోతాం. చెట్టు కిందకి వెళ్ళగానే మనకి నీడ అనిపిస్తుంది, చల్లగా అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది? నీడ ఉంటుంది కాబట్టి. ఆ నీడ ఎవరంటే మన యేసయ్య. దేవునికి స్తోత్రం చేద్దాం, ఇంకా చెప్పలు పెడదాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం దురాత్మలకు దూరంగా ఉండాలి. నిన్న మొన్న చేస్తే ఈ రోజు నిన్న ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ ప్రార్థన చేసిన తర్వాత అతను భోజనం చేశాడు. కంటిన్యూ నిద్రపోయాడంట. ఇంకో విషయం చెప్పమంటారా? అతను నడిచిపోవాలంటే 2 మనుషులు ఈ పక్క ఆ పక్క పట్టుకోపోవాలంట. అతను 2 మనుషులు ఆ పక్క ఈ పక్క పట్టుకోపోవాలి. దురాత్మతో పీడించబడుతున్నాడు. శాతపడు శక్తులున్నాయి. ప్రార్థన చేసిన తర్వాత భయంకరమైనటువంటి ప్రార్థన, 1 గంట ప్రార్థన ప్రతి రోజు కూడా 3 రోజులు ప్రార్థన చేసిన తర్వాత ఇప్పుడు అతను కట్టుపట్టుకొని అతనే నడుస్తున్నాడు. కట్టుపట్టుకొని అతనే నడుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తారు. లేచి పడుకుందాం. మీరు బైబిల్లో చూస్తే చాలా దెయ్యాలు ఉన్నాయి. మన దెయ్యాలు పట్టిన వాటిని చాలా దెయ్యాలను వదిలిపెట్టాడు మన ప్రభువారే. యేసు ప్రభువారే దెయ్యాల్ని, మోగ దెయ్యం, చెవుడి దెయ్యం, మోగ దెయ్యం, చెవుడి దెయ్యం, గుడ్డితనము, ఇంకా మూగవాళ్ళు, కుట్టివాళ్ళు, ఎన్ని దెయ్యాలే. నీ కాళ్ళు లేకుండా చేసేది దెయ్యాలే. ఇవన్నీ దెయ్యాలే. ఇలాంటి దెయ్యాలన్నీ కూడా దేవుడు అన్నిటిని విడిచిపెట్టాడు. ఆ శక్తిని ఎవరికి ఇచ్చాడు? శిష్యులకి ఇచ్చాడు. 12 మంది శిష్యులకు కూడా ఈ శక్తిని 12 మంది శిష్యులకి ఇచ్చారు. వాళ్ళతో పాటు మనందరూ కూడా దేవుని ఆత్మతో మనకు కూడా శక్తులు ఉన్నాయి. కాబట్టి ఆ శక్తిని ఉపయోగించుకొని మనం ఏం చేయాలి? ఇక మీదట నువ్వు మళ్ళీ కానీ అదే దెయ్యం జోలికి వెళ్ళావనుకో, అది ఎక్కడో ఎడారిలో ఉన్నది వచ్చి మళ్ళీ పట్టుకుంటుంది. జాగ్రత్త సహోదరుడా, జాగ్రత్త. ఆలోచించేయండి. ఆ దెయ్యాలు మళ్ళీ మనం పట్టుకోకుండా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, క్లోజ్ యువర్ ఐస్, ప్రే జీసస్, హోలీ స్పిరిట్, హోలీ మాస్టర్. అవును ప్రభువా, దురాత్మలతో నాయన, శాతపడి శక్తులతో, మాంత్రిక క్రియలతో, అమావాస్య క్రియలతో నాయన బాధపడుచున్న వారందరినీ మీరు ముట్టండి ప్రభువా. అయ్యా, ఇంకా నాయన తండ్రి, సీరియలనే దెయ్యం, సినిమాలనే దెయ్యం, దెయ్యాలు పచ్చి ఉన్నాయి. దెయ్యాలు పచ్చిన ఆయన తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, అల్లరితో కూడిన ఆటపాటలు అయ్యా నాయన అవమానించి తీసివేయండి. ఇవన్నీ దెయ్యాలే. ఎన్ని దెయ్యాలే మనం ఆహ్వానిస్తున్నాం. రండి నా దగ్గరికి రండి అని మనమే ఆహ్వానిస్తున్నాం. అవి ఎక్కడో ఎడారిలో ఉన్నప్పుడు, నీటి లేని ప్లేస్ లో ఉన్నప్పుడు మళ్ళీ మనమే ఆహ్వానిస్తున్నాం. మనలో నుంచి దేవుడు తీసివేస్తుంటే మళ్ళీ నువ్వు ఆహ్వానిస్తున్నావా? ప్రియ సోదరుడా, దెయ్యాలతో
ఈ లోకంలో ఎంతో మంది పీడించబడుతున్నారు. మీరు చూస్తున్నారు, మీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తున్నారు, మన ఫ్యామిలీలో కూడా చూస్తున్నాం. ప్రతి ఫ్యామిలీలో ఇదే తంతు, దెయ్యాలు, శాతబడి శక్తులు, అమావాస్య క్రియలు ఎన్నో 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 మన ముందే, కళ్ళ ముందే జరుగుతున్నాయి. వాటి కారణం ఏమిటి? మనమే కారణం. మనమే దేవునికి దూరంగా ఉండడం, దేవునికి దూరంగా అయిపోవడం. దేవునికి దూరంగా అయినప్పుడు సాతాను నిన్ను పట్టుకుంటాడు, సాతాను నీకు దగ్గర అయిపోతాడు. ప్రియ సోదరి సోదరుడా, వదలొద్దు, దేవుడిని వదలొద్దు. దేవుణ్ణి పట్టుకోండి, దేవుణ్ణి పట్టుకొని దేవునితో సహవాసం చేసి దేవునితోనే నీవు నడుస్తున్నప్పుడు దెయ్యం పారిపోతాయి, దెయ్యాలు వణుకుతాయి. యేసు నామం చెప్తే దెయ్యాలు వణుకుతాయి. చూడండి సోదరి సోదరుడా, ఆలోచించేద్దాం, మనం ఆలోచించేద్దాం. గట్టిగా గట్టిగా అందరం కూడా మనసులో ప్రార్థన చేసుకోండి. అవును ప్రభువా, ఎప్పటి వరకు నాయనా, ఇదిగో నాయన తండ్రి, ఆ విడిచిపెట్టిన దాన్ని మళ్ళీ నేను తీసుకుంటున్నాను. ఆ దురాత్మ మళ్ళీ నాలోకి వచ్చేసింది ప్రభువా. అవునయ్యా, ఆ రోజు విడిచిపెట్టాను ప్రభువా, నేను అయ్యా ఆ రోజు విడిచిపెట్టానయ్యా, అది నాయన వెళ్ళిపోయింది ప్రభువా, ఆ నీళ్లు లేని చోటుకి వెళ్ళిపోయింది ప్రభువా. మళ్ళీ అయ్యా నేను ఆహ్వానిస్తున్నాను, మళ్ళీ నాయన దాని చోటుకి వెళ్ళి అయ్యా నా దగ్గరికి వచ్చేస్తుంది ప్రభువా. అయ్యా దయతో నన్ను నాయన, అయ్యా నన్ను ప్రభువా, అయ్యా క్షమించండి నన్ను ప్రభువా. ఇదిగో నాయన తండ్రి, అయ్యా నన్ను మళ్ళీ అయ్యా శుద్ధీకరించండి ప్రభువా. ఆ దయ్యాన్ని నుంచి విడుదల దయచేయండి ప్రభువా. మనలో ఉండే ప్రతి వ్యతిరేకం స్తోత్రం 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 తండ్రి, నీకు ఘనత మహిమ ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కానుకలకు సమయం ఇద్దాం, దయచేసి కూర్చున్నాం. కానుకలకు సమయం ఇద్దాం.